చెప్పండి మేడం, ఏంటి ఈ బిల్డింగ్ బఫర్ జోన్ అంటున్నారు, కూల్చి రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంది అని అంటున్నారు, మీకు కాంపన్సేషన్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఇస్తామంటున్నారు, ఏం చెప్తారు దానిపైన? అసలు కూల్చకూడదు అనేదేనండి మా వాదన. ఫిబ్రవరి 9న నోటిఫికేషన్లో స్పష్టంగా ఈ అపార్ట్మెంట్ పేర్లు ఏ బ్లాకు బి బ్లాకు మెన్షన్ చేశారు. ఆ రోజు నుంచి కూడా మా వాదన ఒకటే, మేము ఇక్కడ నుంచి మీరు మూసి ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు, మీరు మూసి ప్రక్షాళన చేయండి, ఎందుకంటే మేమే ఎక్కువ బాధితులం, దగ్గర ఉంటుంది కాబట్టి మాకు అందరికంటే దగ్గర ఉంటుంది మూసి. మేము ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాం, చాలా స్మెల్ వస్తూ ఉంటుంది, అక్కడ ఉండే ఫార్మాస్యూటికల్ వాటర్ అంతా కూడా దీంట్లో కలుపుతుంటారు, వ్యర్థాలన్నీ కూడా కలుపుతుంటారు దీంట్లో, తోళ్ల పరిశ్రమ అన్నీ కూడా అక్కడ ఈ మటన్ షాపులు అన్నీ కూడా కలుపుతుంటారు. సో ఎక్కువ ఎఫెక్టెడ్ పీపుల్ మేమే. మూసి ప్రక్షాళన మీరు చేయండి, దానికి మేము అగైనెస్ట్ కాదు. కానీ అదే బఫర్ జోన్ అనే దానికి ఏంటంటే ఇప్పుడు బఫర్ జోన్ అని అంటున్నారు, కానీ మాకు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడా బఫర్ జోన్ అని లేదు. ఆ రోజు గుర్తులేదు గవర్నమెంట్, ఆ రోజు తెలియని బఫర్ జోను మేము వ్యతిరేకించిన తర్వాత బఫర్ జోన్ పుట్టింది. మేము ఎప్పుడైతే ఆందోళన చేయడం మొదలు పెట్టామో అప్పుడు బఫర్ జోన్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మేము ఇక్కడ గవర్నమెంట్ ఇస్తే ఏదైనా ఆఫర్ చేస్తే దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అనేలాగా బహుశా అనుకుందేమో గవర్నమెంట్, అందుకని నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మేమందరము ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత లేదు మీరు బఫర్ జోన్లో ఉన్నారు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏకంగా సీఎంఏ మీ వాల్యూ 0 చేస్తాము అని చెప్పి బ్లాక్మెయిలింగ్ దిగారు. సో ఆ బ్లాక్మెయిలింగ్ అనేది చాలా ఎక్కువగా హర్ట్ చేసింది ఇక్కడ ఉండే వాళ్ళని. సో అది ఒక రకమైన థ్రెటన్ చేశాడు ముఖ్యమంత్రి, మీ వాల్యూ 0 చేస్తాము అని చెప్పి. ఎందుకంటే ఇది 2004లో అన్ని అప్రూవల్స్తో పట్టా ల్యాండ్లో కన్స్ట్రక్ట్ అయిన అపార్ట్మెంట్, గవర్నమెంట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చింది. అప్పటికి హైదరాబాద్లో ఎక్కడ బఫర్ జోన్లే లేవు. బఫర్ జోన్లు వచ్చింది 2010లో, ఆ తర్వాత 2012లో బఫర్ జోన్స్ని మార్చారు. సో అంటే అప్పటికే ఇక్కడ ఉండే వాళ్ళు ఫ్యామిలీస్ చాలా నివసిస్తున్నాయి. సో అప్పటి నుంచి 2012 నుంచి మొన్న మా నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత కూడా ఎవరికి బఫర్ జోన్ గుర్తురాలేదు. ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు, నిజానికి ఇది బఫర్ జోన్ కిందకి కూడా రాదు. ఎందుకంటే ఈ పక్క ఉండేది నది అని చెప్తున్నారు, ఇది వాగు. రివలెట్స్కి ఇప్పటికి కూడా 9 మీటర్స్ బఫర్. ఇది రివలెట్. ఎంత పెద్ద వర్షం వచ్చినా హైదరాబాద్లో చాలా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినా అపార్ట్మెంట్ పక్కనుండే రోడ్డు మీద కూడా వాటర్ రావు. ఇది రివలెట్. అండ్ దీంట్లో 1 నెల రోజులు కూడా ఉండవు వాటర్, ఫుల్గా వాటర్ ఫ్లో అవ్వవు. అక్కడ గండిపేట గేట్లు ఎత్తినప్పుడు మాత్రమే కొద్ది రోజులు వాటర్ పోతాయి, అంతే, అంతకు మించి ఇక్కడ వెళ్ళవు. సో అందువల్ల 50 మీటర్స్ బఫర్ జోన్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చారు. 30 మీటర్స్ బఫర్ జోను కూడా దీనికి అప్లికబుల్ కాదు. ఇది 9 మీటర్స్ బఫర్ జోను, రివలెట్ కింద ఉండే అపార్ట్మెంట్. అందుకే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పర్మిషన్ అది కాదు, అది తప్పుడు పర్మిషన్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అది కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టే ప్రయత్నం చేసింది అని అంటున్నారు. మీరేమో 2010లో ఈ బిల్డింగ్స్ కట్టామని మీరు అంటున్నారు. 2010లో బిల్డింగ్స్ కట్టడం కాదండి, 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీనికి పర్మిషన్స్ అన్నీ వచ్చాయి. 2004 అక్టోబర్లో దీనికి పర్మిషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడు 6 నుంచి ఇక్కడ ఉండడం మొదలు పెడుతున్నారు. 6, 10 ఆ మధ్య పూర్తయింది. కానీ ఇప్పుడు బఫర్ జోన్ అనేది నోటిఫికేషన్లో కూడా బఫర్ జోన్ మెన్షన్ లేదు. అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనే చెప్పారు. ఆ తర్వాత మేము ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేసామో అప్పుడు బఫర్ జోన్ అనే ఒక భయపెట్టడానికి బఫర్ జోన్ అనే దాన్ని బయటికి తీసుకొని వచ్చారు. ప్రొటెస్ట్ చేస్తున్నారా? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదో ఈ నది శుద్ధీకరణ కావచ్చు, కొన్ని సిటీలాగా నేను మారుస్తా అంటున్నాడు. దీన్ని వెనక మొత్తము ప్రతిపక్షాలు ఆపడానికి ట్రై చేస్తున్నాయి. సో నేను ఆగేది లేదు, పక్క కూలుస్తా అంటున్నారు. ఇక్కడ సమస్య లేకపోతే ఎవరైనా వచ్చి సమస్య క్రియేట్ చేయలేరండి. అది బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు ఏవైనా సరే, చాలా పార్టీలు వస్తున్నాయి. సో ఇక్కడ సమస్య ఉంది కాబట్టి మేము ఇన్ని హౌసెస్ ఇక్కడ చూడండి మీరు, మొత్తం సీనియర్ సిటిజన్స్ ఉంటారు. 60 ఏళ్ళ పైబడ్డ హౌసెస్, మోర్ దాన్ 60% ఫ్యామిలీస్ సీనియర్ సిటిజన్ ఫ్యామిలీస్. వాళ్ళ ఆవేదన చాలా ఎక్కువ ఉంటుంది. మీరు మాట్లాడండి వాళ్ళతో ఒకసారి. వాళ్ళ పిల్లలు బయట ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఉండాలని చెప్పి చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉండే నైబర్స్తో అడ్జస్ట్ అయిపోయి సొసైటీతో మింగిల్ అయిపోయి ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడ నుంచి కొన్ని రోజులు మీరు వేరే దగ్గర ఉండి మళ్ళీ రండి అంటే కూడా చాలా కష్టం వాళ్ళకి. అట్లాంటి కండిషన్లో వాళ్ళు ఉంటారు.
సో అది చాలా పెయిన్ఫుల్. అంటే పక్కన స్కూల్ ఉంది, చాలా మంది పిల్లలు చదువుతుంటారు, ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇవి ఇంత సమస్య ఉంది కాబట్టి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, రకరకాల పార్టీలు అందరూ వస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. సో ఇప్పటిదాకా అధికార పార్టీ రాలేదు, ఒక కాంగ్రెస్ లీడర్ కూడా లోపలికి వచ్చింది లేదు. మేము మీకు అంటే మొత్తం మూసి ప్రక్షాళన చేసి బాగు చేస్తాము, జనం మంచి కోసమే ఇది అని చెప్పి చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ధైర్యంగా ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడట్లేదు? ఇన్ని పార్టీలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉండే లోకల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఇక్కడ ఉండే పార్టీ వాళ్ళు కానీ వచ్చి కన్విన్స్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్.